US లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి. అమ్మ ఆ క్లోతింగ్ వేసుకోకపోతే అక్కడ బతకలేమండి. అంటే ఇక్కడ చలి ఏంటంటే మనకి ఓన్లీ పైన మన శరీరానికి మాత్రం తగులుతుంది. అది డైరెక్ట్ లోపల ఉన్న ఎముకలు తగులుతుంది. అది అక్కడ ఉండి గాలిని కూడా మనం డైరెక్ట్ గాలి వేస్తుంటే మనం ఇలాగ నుంచుని మనం ఆ గాలిని మన శ్వాస తీసుకోలేము. అంత బరువుగా ఉంటుంది గాలి. మంచి అనుభవం ఉంది. అంటే భూలోక నరకం టైప్లో ఉంటుంది. కొత్తగా వెళ్ళినోడికి అక్కడ ఉన్న వాళ్ళకి కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ పిల్లలు మామూలు మంచు దెబ్బల మీద వాటి మీద సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మనం కానీ అటువంటి చేస్తే మనకి ఇళ్ళని ఐస్ పట్టేసి అక్కడ కటింగ్ చేయడమే. అక్కడ మీరు త్రుట్లో తప్పించుకున్నారు అంటే జిలేబీ కాకుండా ఏమైనా వారం దీంట్లో అంటే వారంలో మేము ఎంటీ కాబట్టి మేము వారికి సంబంధించి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అవి అంటే ఆ టైంలో మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదు ఇక్కడ? ఆ టార్గెట్ చేసినా కానీ మేము కొద్దిగా సైడ్కి ఉంటాం. దగ్గర వరకు వెళ్ళమండి మేము. అందుకని మాకు టార్గెట్ ఎక్కువ అవ్వలేదు మేము. తర్వాత ట్రైనింగ్ బెంగళూరు వచ్చారు, తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు. అవునండి, 2018లో వచ్చారు ఇక్కడ. 2018 ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ అండి. విజయవాడలోనే CSW మన సిటీ సెక్యూరిటీ వింగ్లో చేశానండి. ఆ తర్వాత 6 years చేసిన తర్వాత మళ్ళీ మా సిపి గారికి నేను ట్రాఫిక్ చేస్తానని చూస్తే రాజశేఖర్ బాబు గారు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంతకాలం పనిచేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్లో? ట్రాఫిక్ వచ్చి ఒక 1.5 years అవుతుంది సార్. CSWలో పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు, మిలిటరీ ఆర్మీలో ఇంటరాక్ట్ ఉండదు. ఇక్కడ రోజు ఉదయం లెక్షన్ దగ్గర రాత్రి పడుకున్న వరకు రోజు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? బాబు దూ దండం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి గారు అండి. మాకు సిపి గారు మాకు అంటే మేము డైరెక్ట్గా సిపి గారితో మేము ఇంటరాక్షన్ అవ్వం, కానీ సిపి గారి తర్వాత మాకు AVL ప్రసన్న కుమార్ గారు ADCP గారు. సిపి గారు ఏదైతే ADCP గారు చెప్తారో అవన్నీ మాకు సిపి గారు చెప్తూ ఉంటారు. ఇలా ఉండాలి, పబ్లిక్తో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి అవన్నీ సేమ్ మేము ఏదైతే సార్ చెప్పి అవన్నీ కూడా మేము కూడా మా స్వతహాగా అవును వీళ్ళు ఉగ్రవాదులు కాదు లేదా టెర్రరిస్టులు కాదు, జస్ట్ హెల్మెట్ పెట్టుకోలేదు అంతే. వాళ్ళతో ఎందుకు మనం అంత రూట్గా ఉపయోగించాలన్న ఉద్దేశంతో మా CA గారు, ఈ CA గారు అయితే ప్రతిరోజు మాకు చెప్తారు, బాబు వాళ్ళ మావోయిస్టులు ఏం కాదు, వాళ్ళు మీరు వాళ్ళని ఎంటబడేసి యారా ఓరే అనేసి తిట్టడం అటువంటివి చేశారంటే మాత్రం సహించేది లేదని చెప్తారు మాకు. అంటే సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు. ఎవరిని పబ్లిక్ని మాత్రం యారా ఓరే అనద్దు. పెద్దోళ్ళు అయితే మీతో ఏమండి అనండి. ఒకవేళ కానీ మీద ఈక్వల్ అంటే పేరు పెట్టి వెళ్ళండి. చిన్నోళ్ళు అయితే చిన్న అని పిల్లండి, ఏం పర్వాలేదు. వాళ్ళకి మనం ఏమండి అన్నంత మాత్రాన్ని మనం ఏం తగ్గిపోము. కానీ కొంతమంది ఆపిన తర్వాత ఆపకపోతే మీ వాళ్ళు కొంత పరిగెడుతుంటారు. ఎందుకంటే అంత అవసరమా? ఆ ప్రాసెస్లో వాళ్ళ ఇల్లు ఎవరికైనా తగిలింది అనుకోండి, ఆయన అయితే మళ్ళీ మీకే కదా నష్టం. అవును, తప్పకుండా అండి. నేను చెప్తూ ఉంటాం, ఒకవేళ కనుక ఆపకపోతే కనుక మనకి CC కెమెరాలు ఉన్నాయి. ఆల్రెడీ మా సిపి రాజశేఖర్ బాబు గారు IPS గారు CC కెమెరాల ద్వారా కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి క్యాప్చర్ చేసి వాటి ద్వారా కూడా వేస్తామండి. అందుకనే మేము కొంతమంది రూడ్గా లేకపోతే రఫ్ డ్రైవింగ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ కొన్ని చోట్ల వదిలేస్తున్నాను. ఎవరికో ఎందుకంటే నాకే తగిలింది ఒకసారి. నేను అంటే ఎదురుగా వెళ్ళిపోతున్నాడు అతను, ఆ రోడ్లో వెళ్తున్నాడు, నేను ఈ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అవతల ఆపడించి ఇతరులు వచ్చాడు. నేను ఆపుదామని చెప్పి చేయి పెట్టా, ఇక్కడ చెయ్యి తగిలింది, డిస్లోకేట్ అయిపోయింది నాకు. డిస్లోకేట్ అయితే కనీసం 12 రోజులు నేను మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, మీరు చేసిన 1 year సర్వీస్లో ఎక్కువ వీడియోస్ కనిపిస్తుంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఎక్కువ కనిపిస్తాయి, తర్వాత సైలెన్సర్లో కనిపిస్తుంటాయి. ఈ మొత్తం 1 yearలో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. 1 by 1 MOలో బాగా గుర్తుండిపోయే సంఘటన అంటే ఒకసారి ఒక ఫ్యామిలీని ఆపారండి. నేను ఫ్యామిలీని ఆపడం అంటే ఒక కారు వెళ్తుంటే ఆపుదామని ట్రై చేస్తే అతను చాలా ర్యాష్గా మా హోమ్ గార్డ్ మించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే తర్వాత జంక్షన్లో చెప్పి ఆఫ్ చేయించిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. దాంట్లో దింపిన తర్వాత మీరు మందు తాగారని అడిగాం. ఆయన అసలు మీరు తాగలేదు అంటున్నారు. తాగకపోతే సరే అండి అది వదలని చెప్పాం. చెప్తే ఇద్దరు వాళ్ళ మా అమ్మగారు బయటకు వచ్చి అసలు మా అబ్బాయి అసలు అటువంటి ఏమి చేయడు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారు, పిల్లలతో ఉన్నాం మేము అన్నారు. అది కదమ్మా, జస్ట్ ఈయన ర్యాష్ డ్రైవింగ్ చేసుకొచ్చాడు అక్కడి నుంచి, ఊదీసి వెళ్ళిపోతారంటే లేదు ఆవిడ బయటకు వచ్చారు. అసలు సమస్య లేదు, మేము చాలా గౌరవమైన కుటుంబం, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తారా, లేడీస్ని కూడా ఇలా చేసేస్తారని. లేదమ్మా ఊదవలసిందే, ఊదిన తర్వాత వెళ్ళిపోండి, ఒకవేళ కనుక రాకపోతే మీకు సారీ చెప్పి పంపిస్తానని చెప్పాను. అతను కూడా చాలాసేపు ఊదలేదు, మేము కూడా ఒప్పుకోలేదు. తర్వాత లాండ్ ఆర్డర్లు ఇంతలో బ్లూ కొట్టోళ్ళు మాకు ఇలా ఊదే పొజిషన్లో లేరు, ఇలా మాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. లాండ్ ఆర్డర్ పిలిచి లోపు ఇతను కొద్దిగా ఊదితే 48 ఎంతో వచ్చింది. తర్వాత ఆవిడని అడిగాను, నా పెద్దవాడిని, ఎవరైతే తల్లి ఉన్నారు కదా, తల్లి అండి, ఏంటమ్మా అంటే నాకు నిజంగా తెలియదయ్యా, ఏం చేయమంటారు ఇప్పుడు, మరి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని, మీకు నేనే ఒక ఆటో బుక్ చేస్తాను, ఆటో బుక్ చేసుకెళ్ళానంటే మళ్ళీ వాళ్ళే
వదిలేండి మేము ఆటోలో బుక్ చేసుకుని వెళ్తామని చేసి బుక్ అది కొద్దిగా నాకు ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు అయినా సరే మనం ఊదించాము. మీరు అన్నట్టుగా ఇందాక వాళ్ళని అలా పరిగెట్టుకు వెళ్ళకుండా వదిలేస్తే బాగుండేదో అనిపించింది. కానీ అతను మా ఓడి మించి ర్యాష్గా వెళ్ళడం వల్ల కొంచెం పట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు. సార్ ఇంకొక వీడియో చూసాం మీది, పుట్టినరోజున వస్తాడు, ఇంకోసారి పెట్టవా అసలు ఆరు ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టావు చెప్పు. పెట్టను కాదు, నువ్వు మెకానికా మీ ఫ్రెండ్ మెకానికా? ఎదర నెంబర్ ప్లేట్ ఇస్తాం మరి వెనకాల పెట్టలేదు సార్. వెనకాల ఉందా? మొన్న యాక్సిడెంట్ సార్ నాకు పెడితే రూమ్ మార్చేది సార్. మా ముట్టు మొక్కలు అయిపోయింది సార్. ఇంటిలో ఉంది సార్. మందు ఎందుకు అంతలాగా? అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళ పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. వాళ్ళు నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగా అమ్మా సార్ పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్. అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్ ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? నేను 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు అవును సార్. తాగకూడదు కదమ్మా ఇలాగా. సరే సార్ ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్. ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? కేక్ కటింగ్ అయిందా? ఇప్పుడు వెళ్తున్నావు కేక్ కటింగ్. హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. ఈ మూడింటిలో కానీ మూడు లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్ దయచేసి వదిలేండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళని గుద్దేమనుకో వాళ్ళ పడతారా, ఏ కాళ్ళు ఎరుగుద్ది చేయి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. అమ్మా నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి ఏమన్నా ఏంటది ఏమన్నా ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి రాడ్లు పడతాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే సార్ నన్ను పీసీఆర్ జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు. ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్, అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలానే నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి యాసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 బో అబ్బా. ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమనం సేపు వద్దాం, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయ్ ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఆయన చెప్పింది వాస్తవం అంటారు? అది నా వాస్తవేనండి. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. కానీ చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు కదా మీరు. ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అతను ఏమంటున్నాడంటే ఈరోజు నా పుట్టినరోజు అండి వదిలేండి, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే, నీ పుట్టినరోజు కరెక్టే, నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు. ఆ హార్న్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్న్, అది హార్న్ కూడా ఉంది. మరి నీ దగ్గర కాగితాలు కూడా లేవు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. మరి నువ్వు వెళ్ళిపోతావు కరెక్ట్, ఎవరినో కూడా గుద్దుతావు కదా. గుద్దిన తర్వాత వాళ్ళకి ఏ రాడ్లో పడతాయి అంటే నీ బర్త్డేకి నువ్వు ఏంటి ఈ మామూలు ప్రజానికానికి ఏంటి రాడ్లు ఏమైనా గిఫ్ట్గా ఇస్తావని. లేదు సార్ లేదు అది. తర్వాత ఉద్దించిన తర్వాత ఈ లోపల వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క వచ్చింది, బతిమాలేరండి చాలాసేపు. లేదమ్మా కంపల్సరీ పెట్టవలసిందే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాడు చేసుకోమని. మీరు ఏదైతే ఉందో ప్రొసీజర్ మాది కోర్టులో పెడతాం, కోర్టులో పెట్టిన తర్వాత మీరు తర్వాత తీసుకెళ్ళండి. తాగినప్పుడు మాత్రం మేము బండి ఇవ్వము.